కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ నేరుగా వర్చువల్ గా హాజరు కావాలా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ నోటీసులపై కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చించారు. కేటీఆర్ హరీష్ రావులతోనూ మాట్లాడారు. విచారణకు హాజరు కాకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కమిషన్ కు చెప్పే అవకాశం కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి విచారణకు కేసీఆర్ మొత్తానికైతే కొన్ని డిస్కషన్స్ తర్వాత హాజరు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విచారణ ఏ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయంటారు? కాళేశ్వరం కమిషన్ పైన ఇప్పటికే 100 మందికి పైగా అధికారులు, అనధికారులని, కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా విచారించింది. కమిటీ విచారణ పూర్తి అయ్యే నేపథ్యంలో ఇంకా కీలకంగా వ్యవహరించిన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని కావచ్చు, అట్లనే ఆర్థిక శాఖ నిర్వహించిన ఈటెల రాజేందర్, అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తారీఖున విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ నోటీసులపైన అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో న్యాయ నిపుణులతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లతో సమావేశమయ్యారు. ఒకవేళ విచారణకు హాజరు కాకుండా ఉంటే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి, ఒకవేళ విచారణకు హాజరైతే అక్కడ ఎటువంటి సమాధానం ఇవ్వాలి అనే దానిపైన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరికి విచారణకు హాజరు అవ్వడం వైపే అటు మొగ్గు చూపినట్టుగా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే గతంలో విద్యుత్ కమిషన్కి సంబంధించి హాజరు కాకుండా కోర్టులకు వెళ్లడం పైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. నిజంగానే అవినీతికి పాల్పడినట్లయితే ఎందుకు విచారణను ఎదుర్కోవడం లేదు, విచారణను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ తీవ్రంగా ప్రశ్నించింది. ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ఇప్పటికే కాళేశ్వరం అనేది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. పెద్ద ఎత్తున డబ్బులన్నీ కూడా తినేశారు బీఆర్ఎస్ నేతలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక హాజరు కాకుండా ఉంటే అది పార్టీకి తీవ్రని నష్టం జరుగుతుందంటూ అటు పార్టీలోని సీనియర్లు, అట్లనే న్యాయ నిపుణులు కూడా వివరించినట్లుగా సమాచారం. దాంతో విచారణకు హాజరవడానికే కేసీఆర్ మొగ్గు చూపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా ఎందుకు నిర్మాణం చేసింది, అది ఎంత రికార్డు స్థాయిలో ఎంత త్వరగా నిర్మాణం కంప్లీట్ చేసింది, ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు నీటి సాగు జరిగింది, అలానే వ్యవసాయానికి సంబంధించి ఎంత దిగుబడి సాధించాం, ఈ అన్నిటి వివరాలను కూడా అటు కమిషన్కి వివరించడానికి ఒక నివేదికను కేసీఆర్ తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఆ పూర్తి స్థాయి నివేదికను గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత వరి దిగుబడి ఉండేది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఎంత వరి దిగుబడి అధికంగా పెరిగింది, వ్యవసాయ విస్తీర్ణం ఎంత పెరిగింది, తాగునీటికి సాగునీటికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పోయింది, వీటిలన్నిటి వివరాలతో ఒక నివేదిక తయారు చేసి కమిషన్కి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా గతంలో పనిచేసిన అధికారులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులందరినీ కూడా కమిషన్ విచారించింది. వాళ్ళందరూ కూడా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆదేశాల మేరకే తాము పనిచేశామంటూ చెప్పిన నేపథ్యంలో అటువంటి ప్రశ్నలకు ఏ రకంగా సమాధానం చెప్పాలనే దానిపైన కూడా న్యాయ నిపుణులతో చర్చించినట్లుగా సమాచారం. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 5వ తారీఖున అటు హాజరు అవ్వడానికే నిర్ణయించుకున్నారు. అదే రోజు ముందు రోజే కేటీఆర్ ఇప్పటికే విదేశీ పర్యటనకి వెళ్ళారు. 4వ తారీఖున ఆయన తిరిగి హైదరాబాద్ తెలంగాణకు రానున్నారు. భారీ బల ప్రదర్శనతో అటు కమిషన్ కార్యాలయానికి వెళ్ళడం, లేకుంటే అటు ఏమీ తప్పు జరగలేదు, ఏమీ తప్పు చేయలేదనే ఒక సంకేతాన్ని ప్రజలకు ఇచ్చేలాగా ఆ కార్యక్రమాన్ని రూపొందించడానికైతే ఆ రోజు విచారణకు వెళ్ళేలా రూపొందించే విధంగా కేసీఆర్ అటు ప్రణాళిక రచించినట్టుగా సమాచారం. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.